అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 49వ భాగం. రచయిత వనజ గారు. నా కొడుక్కి నువ్వంటే అంత ప్రేమ మరి. అయినా నువ్వు కూడా ఒట్టి మనిషివి కాదు కదా జానకి. చూడు నీ ముఖం ఎలా వాడిపోయిందో అని కౌసల్య జానకి ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ కాస్త బాధగా అంది. అదేం లేదులేండి అత్తయ్య, నేను బాగానే ఉన్నానని నవ్వింది జానకి. నిన్న ఆశ్రమానికి వెళ్ళారు కదా అత్తయ్య, స్వామీజీ ఏమన్నారు? మరోసారి స్వామీజీ చెప్పిన మాటలు ఇద్దరు చెవుల్లో మారు మోగేసరికి చెమటలు పట్టి భయంగా మారిపోయారు ధనుంజయ్ కౌసల్యలు. ఏమన్నారు అత్తయ్య? మామయ్య మీరైనా చెప్పండి అంటూ వాళ్ళిద్దరి ఫేసులు చూసి కంగారుగా తన బంప్ మీద రెండు చేతులు వేసుకుంది జానకి. జానకి టెన్షన్ పడుతుందని అర్థం చేసుకున్న ధనుంజయ్ కౌసల్య వైపు చూస్తుంటే ఆమె జానకి నచ్చ చెప్తూ, నువ్వెందుకు భయపడుతున్నావమ్మా? అలా ఏమీ జరగదు, అంతా సవ్యంగానే జరుగుతుందంట. కాకపోతే చిన్న పూజ చేయాలని చెప్పారు. కాకపోతే ఇప్పుడు కాదు, నీ డెలివరీ అయిపోయిన తర్వాతే ఆ పూజ చేయాలి. అప్పటి వరకు నువ్వేమీ టెన్షన్ తీసుకోకమ్మా అని అంటూ జాగ్రత్తగా ఉండమని ఆవిడ చెప్పి, కాసేపు రెస్ట్ తీసుకో జానకి, లంచ్ రూమ్కే పంపిస్తాను అని చెప్పి జానకిని అక్కడి నుంచి తన రూమ్కి పంపించింది కౌసల్య. ఏవండి చెప్పు కౌసల్య, తల పట్టుకొని కూర్చున్నాడు ధనంజయ్. ఆ అమాయకురాలికి ఇన్ని కష్టాలు ఏంటండి? అబద్ధంలో కూడా ఆమె ఎన్నాళ్ళు ఇలా నిలబెడతాము? తప్పదు జానకి, ఆల్రెడీ సగం నరకం అనుభవించేసింది తను. జరిగేది ఎవరూ మార్చలేరు. ముందుగానే ఊహించుకుని భయపెట్టడం కంటే అందమైన అబద్ధంతో కొద్ది రోజులైనా తనని మనశ్శాంతిగా ఉంచడం మేలేమో. రూమ్లోకి వచ్చిన జానకి, ఎందుకు అత్తయ్య మామయ్య స్వామీజీ మాట ఎత్తగానే అంతగా భయపడిపోయారు? ఆయన ఏమైనా చెప్పుంటారా అనుకుంటూ ఒకసారి గుడికి వెళ్ళాలని అనుకుంది. కానీ ఎలా? 7 నెలలో గుడికి వెళ్ళొచ్చా? ఏమో, ఒకసారి అత్తయ్యని అడిగి వెళ్ళాలి. వద్దు అంటే కనీసం ఆ స్వామీజీని కలవడానికైనా వెళ్ళాలి. అసలు అపాయం ఎంతవరకు వచ్చిందో, ఏమైనా పరిహారం దీని గురించి తెలిసిందేమో అని అనుకుంటూ ఎలాగైనా సరే స్వామి దగ్గరికి వెళ్ళాలని తన మనసులో గట్టిగానే నిశ్చయించుకుంది జానకి. జాహ్నవి అమ్మ నాన్న దగ్గరికి గోడు చెప్పుకోవడానికి వెళ్ళిపోతే బాల్కనీలో నిలబడి నొప్పులకు మందు నాట్ మెడిసిన్ ఒక 90 వేస్తూ ఆలోచిస్తున్నాడు అజిత్. ఎంతటి గనుడైనా సరే ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు. అభి నువ్వు కూడా చేసేసావు, ఎలా అనేది నీకు కూడా తెలియలేదేమో అని అనుకుంటూ అభి మాటల్ని గుర్తు చేసుకొని క్లూ సాధించడంతో దాని మీద ఆలోచిస్తున్నాడు అజిత్. అక్కడ నిలబడి జానకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటోంది? అభి కశ్యప్కి ఎక్కడికి వెళ్ళారు? అజిత్కి దొరికిన క్లూ ఏంటి? ఆ రోజు సాయంత్రం హాల్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. జానకి గార్డెన్లో మొక్కలకు నీళ్లు పోస్తూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కాస్త మనసు ప్రశాంతంగా మార్చుకుంటోంది. మను పాప యాస్టీస్గా జానకి హెల్ప్ చేస్తూ నవ్విస్తూ ఉంది. వదిన, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే పుట్టే బేబీ కూడా సైలెంట్గానే ఉంటుంది. అలా ఉంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని అలర్ట్ చేయాల్సి వస్తుంది. నాకు తోడు ఉండాలి కదా అంటూ జానకి నవ్వించడానికి రకరకాల ఫిట్లు చేస్తోంది మానసి. దానికి అందంగా నవ్వుతూ ఉంది జానకి. నవ్వే నవ్వు, నీకు ఆ నవ్వే మాయం చేయకపోతే నా పేరు జాహ్నవినే కాదనుకుంటూ జానకి అక్కసుగా చూస్తోంది. జాహ్నవి తన రూమ్ బాల్కనీ నుండి బయటకు వెళ్ళి వస్తున్న జానకిని చూసి కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి వెళ్ళాడు అజిత్. బావా, ఇదే ఇల్లు. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేరు, పక్కింటి వాళ్ళని అడిగితే తెలియదని చెప్పారు. అందుకే నిన్ను ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఎక్కడికో వెళ్ళినొచ్చుంటారు అంతే. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంట. తనతో పాటే. సరే, కార్ స్టార్ట్ చేయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడతావా? ఎప్పుడు ఎలా వాళ్ళతో మాట్లాడాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకొని ముందు కారు తీయవే. ఇంటికి ఆఫీస్కి వెళ్ళే మూడ్ నాకు లేదులే, కానీ ఇంటికే పోని అని చెప్పి కశ్యప్ కార్ డ్రైవ్ చేస్తుంటే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కార్ని ఆపమన్నాడు అభి. నువ్వు తింటావా అభి? ఒక సీరియస్ లుక్కి అభి ఇచ్చేసరికి, మా చెల్లికని ఒప్పుకోవచ్చుగా, ఇంకా ఈ బెట్ ఎందుకు అని కొనుక్కుంటూ కార్ పార్క్ చేసి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. వాట్ ఆర్ యూ వాంట్ సార్? వినయంగా అడిగాడు వెయిటర్ అభిని. ఫ్లేవర్స్ ఏమున్నాయి? బటర్ స్కాచ్, చాక్లెట్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, చాకో నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. వీటిలో ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి సార్. అవన్నీ నాకు వద్దు, కానీ ఆరెంజ్ బటర్ స్కాచ్ ఉందా? ష్యూర్ సార్, తెస్తానని చెప్పి వెయిటర్ 5 నిమిషాల్లో అభి ముందు నిలబడ్డాడు 2 కవర్స్తో. వాట్ ఈస్ దిస్? మీరు అడిగిన ఆరెంజ్ అని ఒక కవర్, ఇంకా బటర్ స్కాచ్ అని ఇంకో కవర్ని చూపించాడు వాడు. నేను స్పేర్గా అడగలేదు, ఐ వాంట్ ఇన్ కంబైన్డ్ సీరియస్గా చెప్పాడు అభి. అభి చెప్పిన మాటలకి వెయిటర్ కళ్ళు తేలేసి, సార్ కంబైన్డ్ అంటే అసలు అలాంటి ఐస్ క్రీమ్ లేదు సార్, లేకపోతే క్రియేట్ చేయండి. బిక్కమొహం వేసుకొని అభి వంకే చూశాడు అతను. అభి, నువ్వేమడుగుతున్నావో అసలు నీకైనా అర్థమవుతుందా అని. అదేం కాంబినేషన్ రా చెత్తగా అని అంటూ కశ్యప్ గోకసాగాడు అభిని. నువ్వు ముయ్ అని అంటూ, నువ్వు వెళ్ళి కంబైన్డ్గా 2 తెచ్చాయి సార్. అలాంటి ఐటమ్స్ మా దగ్గర అసలు ఉండవు సార్, వెళ్ళి ట్రై చేయవయ్యా. వీళ్ళ గొడవను చూసి అక్కడి మేనేజర్ కూడా వచ్చి, ఏం జరుగుతోంది ఇక్కడ అని వెయిటర్ని
ఎనీ ప్రాబ్లం సార్ అని అంటూ అభిని మర్యాదగా అడిగాడు. నేను చెప్పిన ఫ్లేవర్ మీ పార్లర్లో లేదంట మిస్టర్. అంతలో దానికి ఇంత పెద్ద పార్లర్ ఆ బోర్డు ఎందుకు? ఏ వెయిటర్, సార్ చెప్పింది ఇవ్వడానికి నీకేంటయ్యా బాధ? మీరు నాకు చెప్పండి, నేను స్వయంగా తీసుకొస్తానని చెప్పాడా మేనేజర్. అభి బాబు అవతారం చూసి అతను చాలా రిచ్ అని అర్థమై అభి చెప్పింది విన్నాక మేనేజర్ కూడా షాక్ అయితే గో అండ్ గెట్ ఇట్ అని గట్టిగా చెప్పాడు. అప్పటికే లేట్ అయినందుకు విసుగు చెందుతూ సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన ఫ్లేవర్ చాలా బాగుంది అండ్ వింటుంటేనే ఇట్స్ అమేజింగ్, కానీ ప్రజెంట్ ఇంకా వాడుకలో లేదు, కాస్త ఎలా ఉంటుందో ఐ మీన్ దాని ప్రొసీజర్ ఏంటో తెలిస్తే వీ విల్ డూ సార్ అని అడగడంతో అభి ఆ రోజు తను చేసిన నలభీమా ఐస్ క్రీమ్ తయారీని వివరించాడు. సార్ అలా చేస్తే అది ఐస్ క్రీమ్ అవుతుందంటారా అని మేనేజర్ చెవిలో చిన్నగా గుసగుసలాడాడు ఆ వెయిటర్. టేస్ట్ గురించి మనకెందుకయ్యా, ఆయన చెప్పిందిదో చెప్పినట్టు చేస్తే అయిపోతుంది కదా. ఆయన చెప్పింది చేసి ఫాస్ట్గా ఇచ్చిన తీసుకోపో అని చెప్పి వావ్ ఇట్స్ అమేజింగ్ సార్, 10 మినిట్స్ సార్ అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంటెలిజెంట్ ఫెలో అని అనుకుంటూ చూడసాగాడు కశ్యప్. 15 నిమిషాల తర్వాత ఆ వెయిటర్ ఆరెంజ్ బటర్ స్కాచ్ 4 ఒక ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ని తీసుకొని బయలుదేరాడు అభి. చీకట్లు ముసురుకుంటుంటే ఇంటి ముందున లైటింగ్స్ ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంటే వాకింగ్ చేస్తున్న వదిన మరదళ్ళకి అభి కార్ లోపలికి దూసుకుపోవడం గమనించి వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. కశ్యప్ చేతిలో ఉన్న ప్యాక్స్ చూడగానే మనుకి నోరూరిపోతుంటే ఇంట్లో కూడా వెళ్ళనివ్వకుండా కవర్స్ లటుక్కున లాగేసుకుంది. ఏ దెయ్యం ఏంటి నిదానంగానే, ఇది ఐస్ క్రీమ్ ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది బౌల్ని నింపడానికి మను. అభిని చూసిన జానకి నువ్వు కూడా వెళ్ళు అనేసరికి జానకి కూడా కిచెన్లోకి వెళ్ళింది. హాల్లో ఉన్న జాహ్నవి గాయలని దృష్టిలో పెట్టుకొని అందరికీ కప్స్లో వేసి మిగతా కవర్ ఓపెన్ చేసేసరికి జానకి కళ్ళు మెరిసిపోయాయి. వదిన ఏంటిది? అది నా కోసంలే, ట్రై చేయి బాగుంటుంది ఓ అని ఒక సైడ్ చిన్న బయట ఇచ్చిన మనుకి తేడాగా టేస్ట్ తగలడంతో యూ క్యారియన్ వదిన నాకు చాలు అని అంటూ తనకు కశ్యప్కి కప్స్ తీసుకెళ్ళిపోయింది మను. జానకి అందరికీ కూడా కప్స్ తీసుకొని ఇవ్వబోతూ ఉంటే జాను అని అంటూ కాస్త ఘాటుగా వచ్చిన పిలుపుకి అభి వైపే చూసింది జానకి. ఇంట్లో నువ్వేం సర్వర్ కాదు అందరికీ ఇవ్వడానికి అని అభి అనేసరికి కప్స్తో ఉన్న ట్రేను మంగమ్మకిచ్చి అభి వైపు ఉడుక్కుంటూ చూస్తూ తన ఆరెంజ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తింటూ అభి వైపే చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది జానకి. అభి బాబు జానకిని నువ్వు మరీ గారాబం చేస్తున్నావు, కడుపుతో ఉన్నప్పుడు కొన్ని పనులు చిన్నవి చేస్తుంటేనే నార్మల్ డెలివరీ అవుతుందంది గాయి ఆంటీ. తెలిసి కూడా మరి నువ్వెందుకు చేయకుండా కడుపు కోయించుకున్నావు అని చురక వేసి అవి కూడా రూమ్లోకి వెళ్ళిపోతే పుసుక్కున్న నవ్విన మనుని చూసి ఐస్ క్రీంలో పళ్ళు కొరుక్కుంది గాయి ఆంటీ. అలకగా బాల్కనీలో నిలబడి పుల్లకున్న ఐస్ని కొరుక్కుంటున్న జానకిని వెనక నుండి చుట్టేశాడు అవి. ఏంటే కింద ఆ పనులు నీకెవరు చెప్పారు వాళ్ళకి సేవలు చేయమని? వాళ్ళు మన ఫ్యామిలీ, చేస్తే తప్పేం లేదులే, భయం పోయిందే నీకు. నువ్వు నన్ను నమ్మనట్టు నటిస్తుంటేనే భయం కలగలేదు నాకు, ఇప్పుడు ఎందుకు వస్తుందట భయం? రావాలి అచ్చా, రాత్రంతా రచ్చలు చేసి పొద్దున్న హంగామా చేసి ఒక ఐస్ తెచ్చిస్తే కూల్ అయిపోతానా? నాకు కూలింగ్లు చేసే ఉద్దేశం లేదులే. మరి ఇంకేముందో ఉద్దేశం? వద్దులే, చెప్తే అందరూ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్, నాకు పౌరుషం లేదు అని అంటారు. రామ్ వెనక నుండి జానకిని పూర్తిగా చుట్టేసి 2 చేతులు ఆమె బంప్ మీద పెట్టి ఎదురుగా ఉన్న మూన్ని చూస్తూ ఉన్నాడు అభి. నిన్నొక విషయం అడగడాన్ని లోపలికి వెళ్ళి జానకి చేతుల్లో రిపోర్ట్ ఫైల్ పెట్టాడు అభి. వాటిని అభిని ఆశ్చర్యంగా చూస్తోంది జానకి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? మీరు అడగాలనుకున్నది ఇదే కదా? రామ్ నీకు ముందే తెలుసా ఇలా అడుగుతానని అని జానకి అనేసరికి ఆహా ఇక్కడ ఉంది మీరే అయినప్పుడు అంటూ తన చెయ్యి గుండె మీద పెట్టుకొని అక్కడ ఏమనిపిస్తుందో అంటూ జానకి గుండెల మీద చెయ్యేసి ఇక్కడ తెలిసిపోతుందని తన మైండ్ మీద చూపుడు వెళ్ళి పెట్టుకొని చెప్పాడు అభి. అబ్బో అంటే నేను నీ గుండెల్లోనే ఉన్నానని ఒప్పుకున్నట్టే కదా అని జానకి కళ్ళు ఎగరేయడంతో తనేమన్నాడో గుర్తుకు తెచ్చుకొని షిట్ అనుకున్నాడు అభి మనసులో. చెప్పండి హస్బెండ్ గారు అంతే కదా అని జానకి ఇంకా కవ్విస్తుంటే అంత లేదు, నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకోకు అని చెప్పి అభి వెళ్ళిపోతుంటే అతని టీషర్ట్ పట్టి ఆపేస్తూ మరి మీ మనసులో నేను లేనా అని కాస్త బాధగా అడిగింది జానకి. మనసులో కాదు అణువణువు నువ్వే నిండిపోయావని అభి ఎప్పుడో చెప్పాను జాను అని అనుకున్నాడు తన మనసులో. అభి జానకినే చూస్తూ అభి ఇంకా ఏమీ చెప్పకపోయేసరికి జానకినే అభిని హక్ చేసుకుంది. అది మళ్ళీ బాధో భయమో ఆమెకి తెలియదు, కానీ తన 7వ నెల ట్విన్ బంప్ అడ్డు రావడంతో ఆమె బిక్కమొహం వేసుకొని దాన్ని అభిని మార్చి చూసుకుంది జానకి. ఆమె క్యూట్ ఫేస్ని చూసి అభికి గట్టిగా నవ్వేస్తూ ఉంటే ఇంకా ఉడికిపోతూ
అక్కడి నుంచి వెళ్ళబోయింది జానకి. వెళ్తున్న ఆమె చేయి పట్టి ఆపేసి బాల్కనీలో ఉన్న కౌచ్లో కూర్చుంటూ ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అభి అలిగిన మంకు వదిలి, రామ్ వదులు, ఇప్పుడు చాలా వెయిట్ పెరిగాను, నీకు బరువవుతానంటూ ఆమె లేవబోతూ ఉంటే అతను వారిస్తూ ఇలాగే కూర్చోబెట్టుకొని ఆమె చుట్టూ చేతులు వేశాడు. నువ్వు నాకెప్పుడు బరువు కాదంటూ ఆమె వీపు మీద పెదవులతో రాస్తున్నాడు అభి. అతని చేతలకి తాళలేక అభిని వారించలేక రామ్ అని ఒక్కసారిగా పిలిచింది అభి. ఏంటి అని ఏదో మత్తుల నుండి బయటపడట్టు అనిపించి అడిగాడు అభి. నీకు పెద్దమ్మ పెదనాన్న గురించి ఎలా తెలుసు అని అడిగింది జానకి అభిని చూస్తూ. అభిని డైవర్ట్ చేస్తూ కావాలని అడిగింది జానకి. అదేమైనా అంతు చిక్కని నిధా? అడిగిన దానికి తిన్నగా చెప్పు రామ్, తమరు వచ్చిన కొన్ని డేస్కే ఏదో ఆలోచిస్తూ ఉన్నారు కదా, అప్పుడే నాకు అర్థమైంది. అలా ఉంటే మనుని అడిగితే మీ పెద్దమ్మ పెదనాన్న గురించి చెప్పిందని చెప్పాడు అభి. ఓ బట్ మరి నాకు చాలా హెల్ప్ చేశారు రామ్ వాళ్ళు. నిజం చెప్పాలంటే నాకు వాళ్ళు అమ్మా నాన్న కంటే కూడా ఎక్కువ. అమ్మా నాన్న అని అంటున్న టైంలో జానకి గొంతుల నుంచి బాధ అభికి ఆ ఒక్క క్షణంలోనే అర్థమైపోయింది. వాళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకోవడం దాచుకున్న డబ్బు నాకు స్కానింగ్కి హాస్పిటల్ చెకప్కి వాడేశారు. పాపం పెద్దమ్మ ఎలా ఉందో, పెదనాన్న ఎలా ఉన్నాడని చెప్తూ బాధపడింది జానకి. మీ పెద్దమ్మకి ఆపరేషన్ అయిపోయింది, ఇద్దరికి మన కంపెనీ క్వార్టర్స్లో ఇల్లు కూడా వచ్చింది. నెల నెల వాళ్ళకి సరిపోయే మనీ కంపెనీ నుండే వెళ్తుంది. ఓకే, చాలా హ్యాపీనా? చాలా హ్యాపీ రామ్ అంటూ అభి చుట్టూ చేతులు వేసింది జానకి. కాసేపు ఆ మంచి టైంని బాగా యూజ్ చేసుకుంటూ ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు అభి జానకీలు. ఇప్పుడు మనం అజిత్ దగ్గరికి వస్తే జాహ్నవి ఆ రూమ్లోకి వచ్చేసరికి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అజిత్. ఆమెను చూసి కాస్త తడబడుతూ కాల్ కట్ చేసి, ఏంటి కాస్త కూడా రెడీ అవ్వలేదు? కోపంగా చూసింది జాహ్నవి. అంటే మొదటి 3 రాత్రులు చాలా ఇంపార్టెంట్ అంట కదా, 3 ముళ్ళు వేసిన తర్వాత అఫ్కోర్స్ 3 ముళ్ళు వేయకముందే ఒక రాత్రి అయిపోయింది కదా అని అంది జాహ్నవి. సో మిగిలిన 2 రాత్రులు అందంగా తయారయ్యి నువ్వు నా దగ్గరికి వచ్చాయి, మొగుడికి నీ అందాన్ని వడ్డించుకో అని అజిత్ అంటూ ఉండేసరికి చల్ హట్ అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చి, ఇంతకీ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? ఇందాక ఎవరు ఫోన్లో అని అడిగింది జాహ్నవి. కొంపదీసి వినేసిందా ఇది అని అనుకుంటూ డౌట్గా జాహ్నవి వంకే చూశాడు అజిత్. చూడు, ముందు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు కానీ నీ వల్ల కానీ మా అక్కకో బావకో ఏమైనా జరిగిందంటే నిన్నూరికే వదలను అజిత్. నాలో ఇంకో జాహ్నవిని నువ్వు చూస్తావు. నా బావ నాకు దేవుడు, నా మానం ప్రాణం కాపాడి మా డాడీ పరువు పోకుండా కాపాడిన ఆపద్బాంధవుడు. వాళ్ళ నీడని కూడా నువ్వు తాగడానికి వీలేదని చెప్పి బెడ్ ఎక్కి పడుకుంది జాహ్నవి. ఓరిని, దీనిలో ఇంత పశ్చాత్తాపమా? నిజమా లేక మళ్ళీ డ్రామానా? చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అని తన ఆఫీస్ వర్క్లో కాపురం స్టార్ట్ చేశాడు అజిత్ ల్యాప్టాప్తో. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పిస్తూ. సూర్య డార్లింగ్ వచ్చేశాడు. జాను నో రెస్పాన్స్. జాను, తెల్లారి 2 గంటలైంది, లెగు, నిద్ర వస్తుంది రామ్, టైం 8 అవుతోంది, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకా సేపు పడుకొని అప్పుడు వెళ్దాంలే. ఓపికలో యాక్టివ్లో భూమాతకి పోటీ చేస్తావు కదే, మరి ఈరోజు ఏంటి ఇంత బద్ధకం నీకు? ఏమో రామ్, చాలా నిద్ర వస్తుంది నాకు అంటూ లేచి కూర్చుంది జానకి. ఆహా, ఎందుకో ఏమో, ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ స్వింగ్స్ ఏమో, మరి ముందెందుకు లేవు? అప్పుడు నువ్వు పక్కన లేవన్న బాధతో నాలో బాధ, మూడ్ తప్ప ఇంకోటి తెలియలేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కాబట్టి అన్ని స్వింగుల్లా ఊగుతున్నాయి. ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయాడు అభి. గడిచిన 5 నెలలు రీల్లా మిదిలేసరికి సరే కానీ ఇప్పటికే చాలా టైం అయింది, ఆఫీస్కి నేను కూడా లీవ్ పెట్టేసా, వెళ్ళి రెడీ అయ్యావు అని జానకిని వాష్రూమ్లోకి నెట్టాడు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 జంటలు కారులో ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తూ రామ్ డ్రైవింగ్ చేస్తున్న అభిని పిలిచింది జానకి. హాస్పిటల్ కంటే ముందు గుడికి తీసుకెళ్ళవా? స్వామీజీని కలవాలనుకుని అడిగింది జానకి. ఇప్పుడు గుడికి ఎందుకే? నెలలు నిండాక మళ్ళీ గుడికి వెళ్ళలేను కదా, అందుకే ఒకసారి తీసుకెళ్ళరామ్. మిర్రర్ల నుండి జానకి మొహం చూసి ఒకసారి కారు దిగి ముందు ఆపాడు గుడి ముందు. అందరికంటే ఒక అడుగు ముందే వెళ్తూ స్వామీజీ ఉండే మండపం చేరుకుంది జానకి. ఎక్కడికి ఇది ఇలా పోతోందంటూ అభి కూడా జానకి వెనకే వెళ్ళాడు. ఇక్కడ ఒక స్వామీజీ ఉండాలి, ఎక్కడున్నారు ఇప్పుడు అంటూ అక్కడున్న ఒక సేవకుణ్ణి అడిగింది జానకి. స్వామీజీ గారు ధ్యానంలోకి వెళ్ళారమ్మా, ఇప్పుడప్పుడే ఆయన బయటికి రారు అని వినయంగా చెప్పాడతను. అవునా అని అంటూ నిరాశగా వెనుతిరిగిన జానకి, తల్లి పేగు పంచి ద్వయ పిలుపు కోసం ఆరాటపడుతున్నావా తల్లి అని వినపడిన ఆ గొంతుకి జానకి వెనక్కి తిరిగి చూస్తే అభి అడుగులు అక్కడే ఆగిపోయాయి. కథ కొనసాగుతుంది. మరి జానకిని కలిసిన స్వామీజీతో అభి గురించి ఏం చెప్పబోతున్నాడు? మరి అభి
జానకిలు మళ్ళీ ఎందుకు విడపోతున్నారు? అసలు వీళ్ళ జీవితంలో వీళ్ళకు చుట్టుకున్న శాపం ఏంటి? ఇప్పుడైనా ఈ స్వామీజీ చెప్తాడంటారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.